స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ప్రతి ఉదయం నా దేవుడు బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాక్కుని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకై మనమందరం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయమున దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి ఉదయమున వినే బుద్ధిని మనకు పుట్టిస్తూ ఉన్నాంట ప్రియులారా. అలాగే శిష్యునికి తగిన నోరు, నేర్చుకునేటువంటి స్వభావం. శిష్యునికి ఏముంటుంది అంటే నేర్చుకునేటువంటి స్వభావం. అలాగూ శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా వినాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. నిజంగా దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ప్రతి ఉదయాన దేవుడు ఏం చెప్తున్నాడో, నాతో ఏం మాట్లాడుతున్నాడో, నేనేం చేయాలని కోరుకుంటున్నాడో, ఏం చేయకూడదని కోరుకుంటున్నాడో అని దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఈ స్వభావాన్ని ఇచ్చాడంట ప్రియులారా. ప్రతి ఉదయమున వినే బుద్ధిని దేవుడు పుట్టిస్తూ ఉన్నాడంట. దేవుడు వినే బుద్ధిని పుట్టిస్తూ ఉంటే మనం వినకుండా ఏం చేస్తున్నామంట? వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే మనం రివర్స్లో ఉంటామన్నమాట. మాట్లాడడానికే తొందరపడుతూ ఉంటాం, వినుటకు వెనకంజ వేస్తూ ఉంటాం ప్రియులారా. అందుకే సర్వాధికారి ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. ప్రతి ఉదయమున దేవుడు మనకు పుట్టించేటువంటి ఆ శ్రేష్టమైన బుద్ధి, వినే బుద్ధి. వినాలి వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉన్నది. వినుట వలన దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం ప్రియులారా. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు శిష్యునికి తగిన నోరునిస్తూ ఉన్నాడు, వినే బుద్ధిని కూడా పుట్టిస్తూ ఉన్నాడంట. దాని వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే, వినుట వలన విశ్వాసం కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వింటూ ఉన్నారు కానీ దేవుని మాటలు కాకుండా ఇహలోక సంబంధమైన వాటిని వింటూ ఉన్నారు. అందుకని దేవుని మాటలు వింటే, క్రీస్తును గుర్చినటువంటి మాటలు వింటే విశ్వాసం పెరుగుతూ ఉన్నది. కానీ క్రీస్తును గుర్చిన మాటలు కాకుండా లోక సంబంధమైన మాటలు వినుట వలన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు, దేవుని పట్ల ఉండవలసినటువంటి క్రమశిక్షణను కోల్పోతూ ఉన్నారు. అందుకే సర్వాధికారి ప్రతి ఉదయమున వినే బుద్ధిని మనకు పుట్టిస్తూ ఉన్నాడంట. మరికొంతమంది చేసేటువంటి పనులు ఏంటంటే, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ, వ్యర్థమైన వాటిని వింటూ, వ్యర్థమైన కార్యక్రమాలతో పాలు పంపులు పొందుతూ, వ్యర్థమైనటువంటి అనగా దుష్టులతో సాంగత్యం చేసి తాగడం, తినడం, సిగరెట్ తాగడం, మందు తాగడం, అపవిత్రమైన క్రియలు చేయడం, ఇట్లాంటి వాటితో టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా. అయితే సర్వాధికారి ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి మాట ప్రకారం వినే బుద్ధిని దేవుడు మనకు పుట్టించిన తర్వాత, దేవా ఈ ఉదయకాల సమయంలో వినే బుద్ధిని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నీ మాటలు నా నోట ఉంచినందుకు స్తోత్రాలు, విశ్వాసంతో నింపినందుకై స్తోత్రాలు, నీ కంట్రోల్లో నన్ను ఉంచుకున్నందుకై స్తోత్రాలని ప్రతి ఉదయమున దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనందరి నోటిని దేవుడు శిష్యునికి తగినట్లుగా ఉంచునుగాక. అలాగే వినే బుద్ధిని సర్వాధికారి మనకు పుట్టించునుగాక. వినుట వలన దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధిపరచునుగాక. విశ్వాసం గల వారి జీవితాల్లో దేవుడు వింత కార్యములు, మహిమ కార్యములు సర్వాధికారి చేసి తన మహిమను కనపరచబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో చేయబోతున్నటువంటి మహిమ కార్యములు నీవు నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరందరూ అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు చేసుకుంటున్నటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా వినే బుద్ధి కలిగి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా తండ్రి మీ మాటకు విధేయులై మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు అలాగూ నా తండ్రి శిష్యునికి తగిన నోరును ప్రతిబిడకు మీరు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. అలాగే తండ్రి వినే బుద్ధిని పుట్టించినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ అలాగూ మీ కరుణా కటాక్షం మీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించి ఈ దిన దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా దయచేస్తూ మేలు చేయమని దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దయచేయని వారి విద్యా బుద్ధుల్లో వివాహ విషయంలో సంపూర్ణ మీ సంకల్పం నెరవేర్చుకుంటూ మహిమ పొందమని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.